హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే కొన్ని ఫోన్లు ఉంటాయి. వాటిలో నెట్ స్పీడ్ ఎంత వస్తుందో మనకి అర్థం కాదు. కొన్నిట్లో ఆటోమేటిక్గా పైన ఈ విధంగా మనకు కనపడుతుంది 0 KB 1 KB అట్లా మనకి మన నెట్ స్పీడ్ ఎంత ఉందో మనకు కొన్ని ఫోన్లలో కనపడుతుంది ఆటోమేటిక్గా. అట్లా కనపడని వాటికి మనం ఏం చేయాలి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏమిటంటే, మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ విధంగా సెర్చ్ బటన్లో నెట్ స్పీడ్ అని టైప్ చేసినట్టే, స్పీడ్ మీటర్ అని టైప్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ లైట్ అని ఒకటి ఉందండి. ఆ విధంగా అది క్లిక్ చేసినట్టయితే ఇది మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయాల్సుకుని వచ్చిందండి. ఇక్కడ నేను డౌన్లోడ్ ఆల్రెడీ చేసేసాను. ఇప్పుడు నేను ఈ విధంగా ఓపెన్ చేస్తాను. ఇది మొత్తం ఈ విధంగా స్క్రీన్ కనపడుతుందండి. నేను రోజుకి ఎంత యూజ్ చేశాను అంటే 29 నవంబర్ రోజు 673 MB యూజ్ చేశానండి. అంటే ఇది మొబైల్ ఇంటర్నెట్ ఉండండి, వైఫై టోటల్ మొబైల్ ప్లస్ ఇంటర్నెట్ మొత్తం కలిపి ఎంత, ఈ విధంగా 14 డిసెంబర్ 2016లో నేను 1.51 GB వాడానండి. ఈ విధంగా వైఫైతో 0 MB మొత్తం 1.51 GB వాడానండి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం వాడిన అది 472 MB అండి. అదేవిధంగా టోటల్. అదేవిధంగా నేను ఇంకొంచెం సేపు వాడితే 500 MB అట్లా విధంగా మనకి ఈ విధంగా మనం రోజుకి ఎంత MB వాడామా, ఈ విధంగా ఇక్కడ మనము డేటా లిమిట్ కూడా పెట్టొచ్చండి. డేటా లిమిట్ పెడితే మనకి ఈ విధంగా మనం 500 MB లిమిట్ పెట్టామనుకోండి, 500 లిమిట్ పెడితే అప్పుడు ఏమవుతుంది, 500కి దగ్గర రావగానే మనకి ఒక నోటిఫికేషన్ లాగా వస్తుంది, మీ డేటా అయిపోతుంది. అదేవిధంగా నేను ఈ మొబైల్లో వాడుతుంది జియో సిమ్ కాబట్టి నేను డేటా లిమిట్ ఏం పెట్టుకోలేదండి. ఈ విధంగా మనం పైన చూసినట్టయితే ఈ విధంగా డౌన్లోడ్ అప్లోడింగ్ అని కనపడుతుంది. మొబైల్తో ఇదిగోండి 4 KB వస్తుంది. అట్లా విధంగా వైఫైతో అయితే ఇక్కడ మనకి వైఫై అని కనపడుతుందండి. ఆ విధంగా మనం ఎంత MB వస్తుందో మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు. ఈ విధంగా మనము ఎంత స్పీడ్ వస్తుందో మనం మామూలుగా మనం చూసుకోవచ్చండి. మీకు ముందుగా చెప్తున్నది ఏమిటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా చాలా రకాలైన వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.